మా వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. మన కళ్ళు చీకట్లో ఎట్లయితే చక్కగా చూడలేవో అట్లనే కెమెరా కన్ను కూడా గంతే. అరే ఫోటోగ్రఫీ అంటేనే క్యాప్చరింగ్ ఆఫ్ లైట్ కదా, మళ్ళా లైట్ లేకపోతే పని అవుతుందా? కాదు, అందుకోసమని నా కెమెరా కన్ను కోసం ఒక లైట్ అయితే కొన్నా. అండ్ ఆ లైట్ ని అన్బాక్స్ అండ్ రివ్యూ చేయబోయే ముందు ఇంట్రో చూడండి. అన్నట్టు మర్చిపోయిన అందరికీ కూడా జై శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు గర్త్మాన్ క్రియేటివ్ స్టూడియో. నా పేరు కృష్ణ, నేను ఒక సర్టిఫైడ్ ఫోటోగ్రాఫర్ని అండ్ సినిమాటోగ్రాఫర్. ఇక మన లైట్ ని మ్యాజిక్ తో రప్పిద్దాం. ఇదేమో మన లైట్ డబ్బా మీద ఏముందో చూద్దాం. డబ్బా మీద డిజిటెక్ బ్రాండ్ అనేది రాసి ఉంది. అండ్ కంటిన్యూస్ లైట్ ఇది. ఏసీ డిసి ఎల్ఈడి లైట్ కిట్ మామ ఇది. అంటే మనకు పవర్ తో నడుస్తుంది, వైర్ తోని. అండ్ పవర్ లేకుండా ఇట్లాంటి బ్యాటరీలతో కూడా నడుస్తుంది. 18 సెంటీమీటర్స్ రిఫ్లెక్టర్, అంటే ఇట్లాంటి ఒక డొప్ప చిప్పని అయితే దీనికి పెట్టుకోవడానికి ఇస్తా అని చెప్పి ఇక్కడ రాసిండ్రు. అండ్ ఇది రిమోట్ తో కూడా పనిచేస్తుంది అని చెప్పిండ్రు. కానీ రిమోట్ అయితే ఈ ప్యాకేజ్ లో ఇయర్ మనం సపరేట్ లా కొనుక్కోవాలి. అండ్ దీని మోడల్ వచ్చేసి DCL 100 వాట్ DC కాంబో అంట. ఎల్ఈడి కంటిన్యూస్ లైట్ అని ఉంది. 100 వాట్ పవర్ అవుట్పుట్ మామ ఇది. 9000 లూమిన్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి కెల్విన్ టెంపరేచర్ అయితే అంత ఎక్కువ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. దీనికి లోపల అయితే బ్యాగ్ ఇస్తారు, హ్యాండిల్ ఇస్తారు, పవర్ అడాప్టర్ ఇస్తారు. అండ్ చిప్ అని కూడా వీళ్ళు బాక్స్ లో ఇస్తారని చెప్పి అయితే ఇక్కడ బొమ్మేసారు మా. అండ్ ఎప్పుడు మర్చిపోయినా, ఇదైతే స్పాన్సర్ వీడియో కాదు, నేను కొనుక్కున్నా నాకు స్టూడియో పర్పస్ కి అవసరమై. ఇంక ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇట్లా మంచి బ్యాగ్ అయితే ఇచ్చిండ్రు. డబ్బాని కింద పడేద్దాం. ఇది మా వీళ్ళు బ్యాగ్ లో మనకు లైట్ ని అయితే ఇట్లా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చిండ్రు కంపార్ట్మెంట్ల వైజ్ గా అయితే. అండ్ ముందుగా చూస్తే ఇట్లా ఒక హ్యాండిల్ ఉంది. అండ్ డబ్బా మీద చెప్పినట్టే ఒక రిఫ్లెక్టర్ చిప్ అని ఇచ్చిండ్రు. అండ్ దీన్ని చూస్తే ఇది మన మెయిన్ లైట్ సాలిడ్ ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా? పవర్ అడాప్టర్ కూడా ఇచ్చింది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళు ఈ ప్యాకేజ్ లో ఒక పవర్ అడాప్టర్ అయితే ఇస్తారు, కానీ మీకు దీన్ని వాడుకోవడానికి బ్యాటరీలు అయితే ఇయ్యరు. మనం బ్యాటరీలు అనేది సపరేట్ గా కొనుక్కోవాలి. అండ్ ఆ బ్యాటరీల కోసం ఒక చార్జర్ కూడా కొనుక్కోవాలి. వీటి ప్రైస్ అంతా కూడా నేను లాస్ట్ లో మెన్షన్ అయితే చేస్తాను. NPF బ్యాటరీస్ అంటారు వీటిని. ఈ లైట్లకి ఇట్లాంటి బ్యాటరీలు వాడతాం మనము. చూసి ఇట్లుంటది మీకు లోపల. ఎంత mAh ఉంటే అంత బ్యాటరీ ప్రైస్ కూడా ఉంటది. నేనైతే 10,000 mAh అయితే 2 బ్యాటరీలను తీసుకున్నా. ఈ లైట్ ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇట్లా దింపితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు మా అసలు. ఫైనల్ గా అయితే ఇది మన లైట్. ఇగో బ్యాటరీలు పెట్టుకోవడానికి అయితే ఈడున్నాయి. అండ్ అడాప్టర్ పెట్టుకోవడానికి ఈడ పిన్ పాయింట్ అయితే ఇచ్చిండు. ఇక్కడ దీనికి ఒక క్యాప్ ఇచ్చిండు. ఆ క్యాప్ ను ఓపెన్ చేయడానికి ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. దీన్ని వెనకకు లాగి ఇట్లా తిప్పితే క్యాప్ ఓపెన్ అయిపోతుంది. లైట్ చూస్తే ఇట్లుంటది. దీని చిప్ ఆన్ బోర్డ్ అంటారు, COB కోబ్ లైట్ అంటారు దీన్ని. డబ్బున కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. పవర్ కూడా కనెక్ట్ చేసేసిన, ఇంకా ఆన్ చేద్దాం. మనకు డిస్ప్లే చూస్తే ఇట్లుంటది. ఇదేమో ఇంటెన్సిటీ వీల్, ఇదేమో ఛానల్ వీల్. అంటే ఇట్లాంటివి మీరు ఎన్ని లైట్లు అయినా సరే కనెక్ట్ చేసుకొని రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది పవర్ బటన్. ఇలా మనకు ఫ్యాన్ కూడా ఉంటది. ఈ లైట్ యొక్క హీట్ అనేది ఎంత ఉంది అనేది కూడా మనకి చెప్తుంది డిస్ప్లేలో. అండ్ ఇంటెన్సిటీ వీల్ వస్తే మాత్రం ఇట్లుంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం అడాప్టర్ అంటే వైర్ పెట్టినప్పుడు డైరెక్ట్ కరెంట్ తోని మనకు 100% వరకు అయితే లైట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా ఎక్స్పోజర్ సెట్టింగ్స్ వచ్చేసి షటర్ స్పీడ్ అయితే 50 పెట్టుకున్నా. ISO 400 ఉంది. అపర్చర్ వచ్చేసి f2.8 ఉంది. ఇప్పుడు లైట్ అనేది 10% లో పెట్టిన మీకు ఎంత లైటింగ్ వస్తుందో చూడండి. దీని ఇంటెన్సిటీ పెంచుతుంటా, దీని యొక్క పవర్ ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి 30% ఆఫ్ లైట్ ఇది పవర్. అండ్ ఇది 50% ఆఫ్ లైట్ పవర్.
ఇది 100% ఆఫ్ లైట్ పవర్. మనకి ఇది సరిపోతది. మనము డైరెక్ట్ గా స్విచ్ బోర్డ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు. అండ్ మనకు కావాల్సినప్పుడు బయట రన్ అండ్ గన్ సిచ్యుయేషన్స్ లో మనం బ్యాటరీలు కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. ఇంకా మనకు లైట్ సమస్య అనేది అస్సలు ఉండదు. దీని యొక్క ప్రైస్ కూడా తక్కువే, తర్వాత చెప్తా దాని గురించి. మనకు డైరెక్ట్ కరెంట్ లో పెట్టినప్పుడు వచ్చే అంత పవర్ అయితే బ్యాటరీల మీద రాదు. అంటే 65 వాట్స్ దాకా మనకి ఈ లైట్ బ్యాటరీల మీద పనిచేస్తుంది. రిఫ్లెక్టర్ పెట్టిన తర్వాత మన లైట్ లా కనిపిస్తుంది. అండ్ ఇప్పటిదాకా లైట్ లా పడితే అట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఒక స్పాట్ లాంటి డైరెక్ట్ వస్తుంది అనమాట. జస్ట్ ఒక స్పాట్ పడిపోతుంది. మనకి రిఫ్లెక్టర్ కూడా మస్తు యూజ్ అవుతుంది. అండ్ రిఫ్లెక్టర్ కి వాళ్ళైతే ఎట్లాంటి డిఫ్యూజర్ ఇయ్యరు. దానికోసం నేను డిఫ్యూజర్ ని కొన్నా. చింతలేదు, అమ్మా జారిపోయింది. ఇగో డిఫ్యూజర్ పెట్టేసిన. డిఫ్యూజర్ పెట్టిన తర్వాత లైట్ అయితే చాలా సాఫ్ట్ వస్తుంది. ఇందాక హార్ష్ వచ్చింది, ఇప్పుడు సాఫ్ట్ వస్తుంది. అండ్ ఇందులో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎఫెక్ట్స్ కూడా చూద్దాం రండి. ఇట్లా నొక్కే ఉంచినాం అనుకో, మనకి ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇలా కిందకి నొక్కి, ఇదేమో ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. ఇది రెండో ఎఫెక్ట్. 6 ఎఫెక్ట్లు అయితే వీళ్ళు ఇచ్చిర్రు. ఇదైతే ఫస్ట్ ఎఫెక్ట్ మామా ఇది మనకు. అండ్ సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఇది కొంచెం లైట్ బ్రీతింగ్ లాంటి ఎఫెక్ట్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం SOS లాంటి ఎఫెక్ట్. ఇది వచ్చేసి థండరింగ్ ఎఫెక్ట్ అనమాట. ఇది వచ్చేసి టీవీ ముందు కూర్చుంటే మనకి ఎట్లాంటి ఎఫెక్ట్ వస్తుందో అట్లాంటి ఎఫెక్ట్ అనమాట. ఇది ఇంకో రకమైన ఎఫెక్ట్. ఇదేందో నాకు కూడా అర్థమవుతలే. థండరింగ్ ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ అప్పుడు వస్తుంది లైట్ హీట్ అయినప్పుడు కూల్ చేయడానికి. ఒకసారి ఆ సప్పుడు వినండి. మీకు వినిపిస్తలేదని నేను అనుకుంటున్నాను. చాలా చిన్నగా వస్తుంది సప్పుడు అయితే. మావా ఇప్పుడు వైర్ల దమ్ అయితే అస్సలు ఉండదు. ఇంకా డైరెక్ట్ గా బ్యాట్ పెట్టినామా షూట్ కి వెళ్ళినామా అన్నట్టే ఉంటుంది. అన్నట్టు ప్రైస్ చెప్పాలి కదా. ఈ లైట్ వచ్చేసి నేను అమెజాన్ లో 12,500 రూపాయలకి అయితే కొన్నా. దీని ఇంకో వర్షన్ కూడా ఉంది, WBC అని. అది బై కలర్ లైట్. మీకు ఎల్లో లైట్ వస్తుంది అండ్ వైట్ లైట్ వస్తుంది. ఇది అయితే వైట్ లైట్. అండ్ బ్యాటరీలు వచ్చేసి 2,000 రూపాయలు. 2 బ్యాటరీలకు కలిపి 4,000. అండ్ ఈ బ్యాటరీ చార్జర్ వచ్చేసి ఒక 500 నుంచి 600 వరకు ఉంటది. 120 రూపాయలు డిఫ్యూజర్ ప్రైస్ వచ్చి. ఇది మావా దీని యొక్క ప్రైస్ అండి. ఈ రోజు వీడియో మావా ఇట్లాంటి మంచి వీడియో చేయడానికి నాకైతే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. దానికి మీరు చేయాల్సింది జస్ట్ లైక్ కొట్టడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఛానల్ అనేది బూస్ట్ అవుతుంటది. ఎందుకంటే కొత్త కదా. అండ్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉంది, పెట్టడం మర్చిపోకండి. అండ్ వీడియో రీచ్ కావడానికి ఎక్కువగా మీరు కామెంట్ చేయాలి మావా ప్లీజ్. మళ్ళా మంచి వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మావా.